చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మొట్టమొదటిగా నా దేవత దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రియులు మన యేసుమన్ ఆంటీ గారి వారి కుటుంబానికి, మూడవదిగా చేరుకుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. మంచిది. ఏది ఏమైనా ప్రభు ఈ సమయంలో ఈ యొక్క ప్రార్థన కూడిక జరగడానికి ఎంతగానో అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతో గొప్పవాడిగా మన జీవితాలలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. ఆమేన్. ఆయన ఎప్పుడు మారని దేవుడు, మరవని దేవుడు. మన జీవితాలలో మన అనుకున్న వారందరూ కూడా కొన్ని సందర్భాలలో వదిలేసి వెళ్ళిపోయేటువంటి వారే తప్ప మనతో కలకాలం ఉండేటువంటి వారైతే కాదు. కానీ దేవుడు మీకు ఇచ్చిన ఒక మంచి ప్రేరేపణ, నేను కూడా శ్రమకాల దినాల్లో ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకోవాలి. ఆమేన్. రండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభులు వారు చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని బట్టి మాట్లాడుకుందాం. రండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచన భాగంలో రాయబడిన అద్భుతమైన మాట. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కాలంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, నీవు దేవునికి కావాలి. ఆమేన్. మనం ఎవరికి కావాలి? దేవునికి కావాలి. నన్ను మాట అడిగినవండి, ఈ రోజుల్లో ఎవరైనా పనిచేసేవారు ఉన్నారంటే ఇంచుమించు వాళ్ళు వయసు 20, 27, 30 తప్ప మరలా ఎక్కువైతే ఏ గవర్నమెంట్ జాబ్లో కూడా తీసుకోవట్లేదు. ఆమేన్. వినాలి అమ్మా. ఈశ్వరమ్మ గారు అంటారా? దేవునికి స్తోత్రం. అంటే ఈ గవర్నమెంట్కి కావాల్సింది ఎవరు? యవన కాలంలో ఉన్నవారు మాత్రమే కావాలి, మంచి పుష్టిగా ఉన్నవాళ్ళు మాత్రమే కావాలి, బలవంతులు మాత్రమే కావాలి, యవనులు మాత్రమే కావాలి. కానీ గమనించండి, మరి యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వస్తావు? నీ కార్యక్రమాలన్నీ ముగించుకొని, నీ పనులన్నీ ముగించుకొని, నీ ఉద్యోగరీత్యా ముగించుకొని, నీ వయసు అంతా పోయిన తర్వాత ప్రభు చెంతకి వస్తానంటుంటున్నావా? దేవునికి స్తోత్రం. కానీ ఈ శ్రమకాల దినాలలో యేసు ప్రభుల వారు చేసినటువంటి ఆ 40 దినాల ఉపవాస ప్రార్థన గురించి ఆలోచన చేస్తే, ఆయన యవన కాలములోనే దేవుని యొక్క సువార్తను అనేక మందికి ప్రకటించి, అనేకమైనటువంటి వారందరికీ స్వస్థతనిచ్చి, అనేక మంది బ్రతుకు మార్చి, అనేక మంది జీవితాలు కట్టి, అనేక కుటుంబాలను మార్చి ఆయన దేవుని వైపు నడిపించడానికి యవన కాలములోనే దేవుని యొక్క సువార్తలో పాలుభాగస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున మనము దేవునికి కావలసిన వారమై ఉన్నాం. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి? ఈ లోకముని ద్వేషించవచ్చు. ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉద్యోగరీత్యా ఇంచుమించు నాకు ఒక 50 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, లేదంటే 45 వచ్చినాయి అనుకోండి, 55 వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు నన్ను ఉద్యోగంలో కొనసాగింపజేస్తారా, రిటైర్మెంట్ ఇస్తారా? మాట్లాడట్లేదు. రిటైర్మెంట్ ఎందుకు ఇస్తారు? ఈయనకి వయసు అయిపోయింది. ఈ వయసులో ఇంక ఎక్కువ కాలం ఇతను ఉంచుకోకూడదు, ఇంకెక్కువ కాలం ఇతనితో మనం సేవ చేయించుకోకూడదు. ఒకవేళ వృద్ధాప్యులు ఉన్నారు కాబట్టి ఏదైనా కొంచెం తెలియనటువంటి పొరపాట్లు చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు కనుక ఇతడికి ఒక 60 సంవత్సరాలు రాగానే చక్కగా చైరేసి కూర్చోబెట్టి సాలువ కప్పి పొలదండలేసి అన్నీ చేసేసి వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ ఇంక రెస్ట్ తీసుకోండి. ఆమె చెప్పండి హల్లెలూయా. అంటే ఈ లోకం మనలో ఉండేటువంటి సత్తువ, మనలో ఉండేటువంటి బలం, మనలో ఉండేటువంటి శక్తి వీటన్నిటిని వినియోగించుకొని కొంచెం వృద్ధాప్యం రాగానే, కొంచెం జలుబు చేయగానే, కొంచెం దగ్గు రాగానే, కొంచెం వయసు మీద పడగానే వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, ఇంక మీరు పని చేయక్కర్లేదు సార్, మీరు ఇంక ఈ కంపెనీకి రావక్కర్లేదు సార్, కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి కొంచెం అమౌంట్ తీసుకొచ్చి మన చేతులు పెట్టి పంపించేస్తాను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నా యేసు ప్రభు నీ బలం తగ్గిపోయిన తర్వాత నేను వదిలేసే దేవుడు కాదు.
నీలో సత్తువ తగ్గిపోయిన తర్వాత నువ్వు నా సేవకుడు కాదు, నువ్వు నా దాసురాలు కాదు, నువ్వు నా బిడ్డవు కాదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పే దేవుడైతే కాదు. మనందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం. చిన్న బిడ్డలను అలాగే ప్రేమిస్తాడు, యవన కాలంలో ఉన్న వారిని అలాగే ప్రేమిస్తాడు, వృద్ధాప్యంలో ఉన్న వారిని అలాగే ప్రేమిస్తాడు, కౌమార దశలో ఉన్నవారిని అదే రీతిలో ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని ప్రేమకు ఏమీ లేదని అడిగితే హద్దులు లేవు. హద్దులు లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యవన కాలంలో ఉండేటువంటి యేసు ప్రభుల వారే 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఆమె ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి, ఎవరైనా 40 దినాలు ఉపవాసం ఉన్నారా? మనలో ఇప్పుడు ఉంటున్నావా? ఒక్కరోజు ఉపవాసం ఉండడమే చెప్పాలి. ఒక్కరోజుగా ఒక పూట. ఒక రోజు అంటే 24 గంటలు, ఒక పూట అంటే 12 గంటలు. ఇప్పుడు 12 గంటలు ఉంటున్నావా? 12 గంటలు కాదు, ఉదయం లేచింది మొదలు వెంటనే బెడ్ దిగక ముందు మనకి ఏం కావాలి? గట్టిగా చెప్పండి, ఏం కావాలి? వెంటనే లెగ్గాని మమ్మీ కాఫీ, ఏదో మరి 5 స్టార్ హోటల్ కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దిగిన వెంటనే ఆ కాఫీ తాగేసి చక్కగా రెడీ అయిపోయి మరలా వెంటనే శుభ్రంగా మనం బ్రష్ చేసుకొని మరలా వెంటనే మమ్మీ టిఫిన్ రెడీ అయిందా? ఒరే ఈరోజు ఉపవాస ప్రార్థన రా. ఈరోజు ఉపవాస ప్రార్థన మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని మాట వినాలి, ప్రార్థించాలి, లోకం కోసం ప్రార్థించాలి, కుటుంబం కోసం ప్రార్థించాలి, సంఘం కోసం ప్రార్థించాలి, బిడ్డల కొరకు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. అందరు తల్లిగారు ఒక మంచి మాట చెప్పారు, నా కుమారుడికి మంచి వివాహం చేయాలనుకున్నామండి, అంతకంటే ముందుగా వాడికి బాప్తీసం ఇప్పించాలండి. ఆమేన్, ఆమేన్. ఇది ఒక మంచి నిర్ణయం. నేను అంటున్నాను, ఈ కుటుంబంలో ఏదైనా ఒక మంచి నిర్ణయం ఉందంటే అదే. ఆమె దేవునికి స్తోత్రం. ఒక మంచి మాట ఏదైనా ఉందంటే ముందు నా కొడుకు బాప్తీసం పొందాలి, ఆ తర్వాతే వివాహం. నేను అంటాను, మీరు బాప్తీసం ఇప్పించండి బాబుకి, వివాహం జరగకపోతే అడగండి. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటంటే ముందు దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి, ముందు మనల్ని మనం అప్పగించుకోవాలి. ప్రభువా నీ పరిచర్లో ఉంటాను, నీ సన్నిధిలో ఉంటాను అయ్యా, నీ మాటే వింటాను, నీకు లోబడతాను ప్రభువా అని దేవుని కొరకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు మన బాధ్యతలన్నీ ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని చూడండి, తల్లిదండ్రుల మాట వినేటువంటి పిల్లల బాధ్యత తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా తీసుకుంటారు. కొంతమంది ఉంటారు, ఇంటిలో వాళ్ళని చూడరు, వాళ్ళకి భోజనం పెట్టరు, అమ్మని సరిగ్గా చూసుకోరు, పిలిచినా పట్టించుకోరు, మాట వినరు, జులాయిగా బయట తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు పట్టించుకుంటారా? అసలు అడగరు. ఎలా తింటున్నావా, పడుకున్నావా ఏమడరు. కారణం ఏంటి? వీడింటిలో ఏ మాట వినడు, ఎవరిని పట్టించుకోడు, వాడు సంపాదించినటువంటి రూపాయి ఇంటిలో ఇవ్వడం. అలాంటి వాళ్ళు అడుగుతారా? దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ గమనించండి, బెత్పాగేకు అనేటువంటి గ్రామంలో యేసు ప్రభు అక్కడికి వెళ్ళగానే యేసు ప్రభుతో ఉండేటువంటి 10 మంది శిష్యుల్లో 2 శిష్యులను నా యేసు ప్రభు చూచి వారితో ఒక మాట చెప్తున్నారు, నాయన ఇదిగో ఈ గ్రామంలోనికి వెళ్ళండి, లోపలికి వెళ్ళగానే మీకు ఒక సన్నివేశం కనబడుతుంది, మీకు ఒక సందర్భం చెప్తున్నాను. ఏంటా సన్నివేశం అంటే, కట్టబడిన గాడిద, ఆ గాడిదతో పాటు దాని పిల్ల కూడా ఉంటుంది, వాటిని విప్పి నా యొద్దకు తోడుకున్నారండి. దేవునికి స్తోత్రం. కట్టబడిన గాడిద. ఈ రోజున అనేకమైనటువంటి కట్టల చేత చాలా మంది కట్టబడ్డారు, అనేకమైనటువంటి ఆచారాల చేత కట్టబడ్డారు, అనేకమైనటువంటి ఆ త్రాగుడు చేత కట్టబడ్డారు, వ్యభిచారం చేత కట్టబడ్డారు, జులాయిగా కట్టబడ్డారు, అనేక రీతిలుగా దొంగతనాలతో కట్టబడిపోయారు. దేవునికి స్తోత్రం. మనిషి అయితే బ్రతికే ఉన్నాడు కానీ లోపల ఉండేటువంటి అవయవాలన్నీ కూడా చెడిపోయాయి, పాడైపోయాయి. క్రీస్తు కొరకు బ్రతకాల్సినటువంటి వీరు, దేవుని మాట వినాల్సినటువంటి వీరు, దేవుని యొక్క సన్నిధానములో ఉండాల్సినటువంటి వీరు అనేకమైనటువంటి కట్ల చేత కట్టబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కట్టబడినటువంటి నువ్వే ఎవరు కావాలో తెలుసా? నా యేసు ప్రభు కావాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. బాగా తాగుతూ ఉండేటువంటి వ్యక్తికి ఒక రోజున సడన్గా పడిపోయాడు అనుకోండి, పడిపోయినటువంటి ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళగానే డాక్టర్ గారు చెకప్ చేసి అంటాడు, అయ్యా నీ లోపల ఉన్న బాడీ పార్ట్స్ అన్ని కూడా పాడైపోయాయి, ఇంకా కొంతకాలం బ్రతుకుతాడు అనగానే ఆ మనిషి దేనికోసమైన పనికొస్తాడా? ఏ పనైనా చేయడానికి సత్తు ఉంటుందా, బలం ఉంటుందా, శక్తి ఉంటుందా? ఏది ఉండదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్ని పార్ట్లు పాడైపోయాయి కనుక అయ్యగారు నేను పని చేస్తానండి, కొంచెం నన్ను మీ కంపెనీలో పెట్టుకుంటారా? ఎందుకు? నీలో ఉండేటువంటి ఆ బాడీ పార్ట్స్ అని కూడా
పాడైపోయాయి, నీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు, దయచేసి నువ్వు వెళ్ళిపో అని గెంటేసినటువంటి వారిని, ఈ కట్టి వేయబడినటువంటి కట్ల చేత నింపబడినటువంటి వారిని నా యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? 2 శిష్యులను పంపి వారిరువురితో చెప్పిన మాట, వాటిని విప్పండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వాటిని విప్పండి. వాటిని విప్పి మీరందరూ కూడా ఆ రెండింటిని నా యొద్దకు తోడుకొని రండి, నా దగ్గరికి తీసుకురండి, నా మాట వినేలాగా తోడుకొని రండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ కట్ల చేత అయితే కట్టబడ్డావో, ఏ నిందలైతే అనుభవిస్తూ ఉన్నావో, ఏ అనేక రకాలైనటువంటి అనుమానాలు, అపోహలు నీ మీద వేయబడ్డాయో, వాటన్నిటి చేత నువ్వు కట్టబడ్డావేమో, అటువంటి కట్ల చేత కట్టబడిన నిన్ను నా యేసు ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకం నేను వెలివేసి ఉండొచ్చు, ఈ లోకం నేను గింటేసి ఉండొచ్చు, ఈ లోకం నేను అనేకమైనటువంటి మాటల చేత ఒకవేళ కష్టపెట్టి ఉండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు, అనేకమైనటువంటి వాటి చేత నేను కృంగదీసి ఉండొచ్చు. అటువంటి క్షణాల్లో, అటువంటి సమయాల్లో ఎటు తోచగా ఏమి చేయలేక చచ్చిపోతే బాగుండు, నా ప్రాణమునకు ఈ జీవితం ఎందుకు అని అనుకుని ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉండిపోయారో, చనిపోవడానికి సిద్ధపడిపోయారో, అటువంటి వారిని ఆ కట్ల నుండి విడిపించండి అని సేవకులముగా మమ్మల్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈ సేవకుడు యేసు ప్రభు అనేటువంటి వాక్యాన్ని మీకు చెబుతూ ఉండగా మీ కట్లు నా దేవుడు తెంపివేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ కట్లు తెంపివేసుకున్న తర్వాత మరలా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తిరగకూడదు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందుకని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, చిన్నపిల్లలు కొంచెం వయసు వచ్చిన తర్వాత, ఒక మంచి నడి వయసులోకి వచ్చిన తర్వాత, యవనకాలంలోకి వచ్చిన తర్వాత, ఒకవేళ ఇంట్లో వాళ్ళని సరిగ్గా పట్టించుకోకపోతే, మాట వినకపోతే వెంటనే ఒక మాట, రే వీడికి గుదిబండ వేయాలరా. ఏ బండ? గుదిబండ అంటే కొన్ని సందర్భాల్లో పశువులు కలిగిన వారు తెలుస్తుంది. ఆ పశువులు సరైనటువంటి మాటేనో, గేదెలు ఆ ఉండేటువంటి లేగదూడలు సరైనటువంటి మాట వినకపోయేసరికి ఒకవేళ ఎన్నిసార్లు కొట్టినా సరే మాట అనుకుని అటు ఇటు పరిగెట్టేటప్పుడు దానికి ఏం చేస్తారంటే మెడలో ఒక దండ వేస్తారు. ఏం చేస్తారు? ఒక దండ వేస్తారు. ఆ దండకి ఇక్కడ కాళ్ళు మయాన్న తగలడానికి అటు ఇటు కూడా ఏం చేస్తారంటే ఒక దొంగ లాంటిది కడతారు దానికి. ఇప్పుడు ఇది పరిగెట్టింది అనుకోండి, ఇప్పుడు ఆ దొంగ ఏం చేస్తుంది? కాలు తగిలినప్పుడు కాలుకి ఏమవుతుంది? నొప్పి వచ్చిన తర్వాత అప్పుడు ఆగుతుంది అనమాట. అప్పుడు మెల్లిగా నడుస్తుంది. ఇలా నడదా? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అలాగైతే ఇప్పుడు యవన కాలంలోనికి వచ్చినటువంటి వారు సరైనటువంటి రీతిలో బ్రతకాలంటే, సరైనటువంటి జీవితం వాళ్ళు జీవించాలంటే, ఇప్పుడు వాళ్ళకి ఏం చేశారంటే వివాహము అనేటువంటి ఒక వ్యవస్థ, వారికి వివాహం చేస్తే భార్య మాట వింటాడు లేడరా? ఆమేన్. అప్పుడు భర్త మాట వింటుంది లేరా? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను అంటాను, నీ కుటుంబీకులు ఒకవేళ నీకు గుదిబండ వేస్తున్నారేమో, ఒకవేళ అటువంటి కట్ల చేత నువ్వు కట్టబడ్డవేమో, ఒకవేళ ఒక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకో, ఆ గుదిబండ లేకుండా ఉండాలంటే, సరైనటువంటి మాటను వినాలంటే యేసు ప్రభు నిన్ను కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి రా, నీ కట్లన్నీ కూడా తెంపి వేస్తాడు. దేవునికి స్తోత్రం. రీసెంట్గా కరోనా వచ్చిపోయిందిగా, ఈరోజు మరలా కరోనా లాంటి సంక్షోభంలో మన దేశం అంతా కూడా అల్లల్లాడిపోతూ ఉందని మనకు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఒక మాట సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం. మే నెల నుంచి మొత్తం అంతా కూడా ఏం చేస్తారు? లాక్డౌన్ పెడతారంట. మరలా మే నెల నుంచి మరలా ఏం పెడతారంట? లాక్డౌన్ పెడతారంట. దేనికి లాక్డౌన్ అని అడగరే? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఇజ్రాయేల్కి, ఇరాన్కి, అమెరికాకి మధ్య ఈ యుద్ధం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో అనేకమైనటువంటి దాని ఏమంటారు వాణిజ్య పరికరాలను కూడా ఆగిపోయాయి. ఇంధనం ఆగిపోయింది, గ్యాస్ ఆగిపోయింది. హర్ముజ్ అనేటువంటి మధ్యధార సముద్రంలో ఏ షిప్పులు అయితే అటు నుంచి ఇటు రావాలో, ఇరాన్ దాటుకొని రావాలో వాటన్నిటిని ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది కనుక వాళ్ళు ఎంత మాత్రం కూడా ఇక్కడ పంపడానికి ఇష్టం లేక ఇప్పుడు ఇదంతా కూడా జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని చూసి మోడీ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ ఆ లాక్డౌన్ ఒకవేళ పెడితే కనుక మరలా మనము కరోనా దినాల్లో ఉండబోతున్నామని చెప్పి ఒక మాట చెప్పారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అప్పుడు వచ్చినటువంటి కరోనాకి కొంతమంది ఎలా పడిపోయారు? అనేకమైనటువంటి జనాలు వాళ్ళని పాతి పెట్టడానికి కూడా, వాళ్ళు పూడ్చిపెట్టడానికి కూడా, సమాధి చేయడానికి కూడా, ఏ మనుషులు కూడా దగ్గరికి వెళ్ళకుండా, ముట్టుకుంటే ఒకవేళ అంటురోగం కనుక వచ్చేస్తుందేమో అనేటువంటి భయంతో ముక్కులకి మాస్కులు, ఒంటి నిండా మాస్కులు, రకరకాల మనకు చేతులు ఒకవేళ అందులో క్రిములు ఉన్నాయేమో చెప్పి శానిటైజర్ అనేక రకాలన్నీ వాడాం. దేవునికి స్తోత్రం. నేను అంటానండి, ఆ కరోనా వచ్చినప్పుడు ఏ మనిషిని పట్టించుకున్నారా? దగ్గితే చాలు పారిపోతారు.
తుమ్మితే చాలు పారిపోతారు, దగ్గరికి వస్తే చాలు, ఒకవేళ మన ఊపిరి పీల్చుకుంటే చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో నీ దగ్గరికి ఎవరో రానప్పుడు, నేను ఎవరు విడిపించలేనప్పుడు, ఒరే అమ్మ దగ్గరికి వెళ్ళకరా, ఒరే నాన్నగారి దగ్గరికి వెళ్ళకరా, అన్ని దగ్గరికి వెళ్ళకరా, ఒరే వారికి కరోనా ఉందరా, అంటుకుపోతురా అని చెప్పినప్పుడు మరి నీకు అండగా నిలబడిన వారు ఎవరు? నీకు తోడుగా ఉన్నవారు ఎవరు? నీ దుఃఖాన్ని తీసివేసింది ఎవరు? నీ బాధను తీసివేసింది ఎవరు? నిన్ను పట్టించుకున్న వారెవరు? నిన్ను ప్రేమించిన వారెవరు అని అడిగితే, ఇదిగో కట్టివేయబడినటువంటి కట్ల చేత అలా పడిపోయినటువంటి నీ స్థితిలో అలా ఉన్నప్పుడు యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి అక్కర్లేనటువంటి వాడిగా ఉన్నప్పుడు నా ప్రభు నిన్ను కోరుకున్నాడు, నీ కట్లు తెంపివేశాడు, నిన్ను హత్తుకున్నాడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను ఎంతగానో కోరుకున్నటువంటి నజరేయుడైన యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆయన దగ్గరికి వస్తావా? ఆయన మాట వినగలుగుతావా? ఆయన మాట విని, ప్రభువా ఇది నువ్వే నన్ను కోరుకున్న దేవుడవు ఈ లోకంలో, ఇదిగో భార్యకి నేను అక్కర్లేదు, భర్తకి నేను అక్కర్లేదు, పిల్లలకి నేను అక్కర్లేదు, ఇదిగో నా అనుకున్నటువంటి నన్ను కనిపించినటువంటి నా తల్లిదండ్రులు అక్కర్లేదు, నా రక్తం పంచుకొని పుట్టినటువంటి వాళ్ళు కూడా నేను అక్కర్లేదు నాయన, ఈ లోకం అంతా నన్ను వెలివేసింది, కానీ నువ్వు ఒక్కడివే నన్ను చూచావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక్కడివే నన్ను పట్టించుకున్నావు, నువ్వు ఒక్కడివే నా వైపు తేరు చూచి అలా పడిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో కూలబడిపోయినటువంటి నన్ను చూచి నన్ను ఎత్తుకున్నావు, నన్ను హత్తుకున్నావు, నన్ను ప్రేమించావు, నాకు తోడుగా నిలబడ్డావు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే ఈ లోకాన్ని కట్టేస్తుంది, కానీ యేసు ప్రభు ఒక్కరే నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. భార్యాభర్తలని చూడండి, మనకు లోకడ ఒక సామెత ఉంటే చూసారా, భార్య ఏమో ఇంటికి రాగానే జోబు చూస్తుందంట, అమ్మేమో చెప్పండమ్మా, భార్య ఏం చేస్తుందండి? మీ ఆయనగారు ఇంటికి రాగానే మీరు ఏం చేస్తారు? ఏం చూడరా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. భార్య ఎప్పుడైతే భర్త ఇంటికి రాగానే, ఏమండి ఎంత సంపాదించారా, ఓకే తెచ్చారా, ఓకే గుడ్. అమ్మ ఏం చేస్తుంది? నాన్న భోజనం చేసేవేంట్రా, తిన్నావా, ఏంట్రా అలా చిక్కిపోయేవేంట్రా అని అనదా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందరి భార్యలు అలాగే ఉంటారని నేను చెప్పట్లా. దేవుని వాక్యంలో భార్య దొరికిన వానికి మేలు దొరికినని రాయబడింది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు భార్య దొరకలేనటువంటి అబ్బాయిలందరికీ ఏమి లేదు, మేలు లేదు, ఏమి లేదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారికి వివాహ సంబంధాలు చూస్తున్నారు, దేనికోసం? మేలు జరుగుతుంది అని. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో రాయబడినటువంటి స్పష్టమైన మాట ఏంటంటే, నీకు మేలు కావాలి అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నమ్మినటువంటి బిడ్డలని నీ బిడ్డలకు వివాహం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇందాక ఇంకో మాట చెప్పారు, మా అబ్బాయికి సంబంధాలు వస్తున్నాయండి, కానీ ఏ సంబంధాలు అవి? క్రైస్తవ సంబంధాలు కాదు, దేవుని నమ్మలేనటువంటి బిడ్డలు. దేవుని నమ్మలేని బిడ్డలు మన ఇంట్లో అడిగెట్టారనుకోండి, ఇంకా ప్రతిరోజు రచ్చాయి. మనం చెప్పిన మాట ఆవిడేందో, ఆవిడ చెప్పిన మాట మనమేనో, మీ ఇద్దరి మధ్యలో కొడుకేమో చెప్పాలి అబ్బాయి వీడు బాగా చెప్తుంది, వీడి ఇద్దరి మధ్యలో ఎవరు నలిగిపోతారంట? కొడుకు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిపోయినటువంటి యేసు నిన్ను కోరుకుంటున్నాడు. నీ కోసం వచ్చారు, నీ కోసం మరణించారు, నీ కోసం తన ప్రాణమును త్యాగం చేశారు. నువ్వే కావాలి యేసు ప్రభుకి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నువ్వే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనై పాడదాం. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మానీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మానీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. చప్పట్లు. ఉంటానేసయ్యా, నిన్ను విడువా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీ
నీతోనే ఉంటానే సై నేను విడవాలేనని. దేవునికి స్తోత్రం. కట్టబడిన గాడిదను ఎవరూ కోరుకోలేదు కానీ, ఎవరికి ఇష్టం లేదు కానీ, ఎవరు దానిని ఒకవేళ ప్రేమగా చూడట్లేదేమో కానీ, ఆ కట్టబడిన గాడిద అలా పడిపోయినప్పుడు, దేని స్థితిలో ఉన్నప్పుడు, పట్టించుకోలేనటువంటి ఆ స్థితిలో పడిపోయినప్పుడు యేసు ప్రభు 2 సేవకులు పంపించాడు. దేవునికి స్తోత్రం. ఈ సేవకులు వెళ్ళడం ఆ కట్టబడినటువంటి గాడిద పిల్లని విప్పి యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్ చేస్తే, ఎవరైనా ఏమైనా మిమ్మల్ని అడిగితే, ఎవరైనా ఏమని రేయ్ మా ఇంటి దగ్గర ఉండేటువంటి ఆ గాడిద పిల్లను నువ్వెందుకురా విప్పి తీసుకెళ్తున్నావు అని ఎవరైనా అడిగితే నువ్వు చెప్పాల్సిన జవాబు ఏంటో తెలుసా? అవి ప్రభువునకు కావలసినవి. ఎవరికి కావాలి? గడి చెప్పండి. ఎవరికి కావాలి? ఇప్పుడు నీకు అక్కర్లేదు కాబట్టే కట్టిపడేసావు. అదే నీకు అవసరం అయితే కట్టేస్తావా? వాడుకుంటావుగా, దాన్ని ఉపయోగించుకుంటావుగా, ఆ గాడిద చేత అనేకమైనటువంటి పనులు చేయించుకుంటావుగా. దేవునికి స్తోత్రం. అంటే నీకు అక్కర్లేదు కాబట్టి దాన్ని ఏం చేసావు? కట్టేసి మూలన పడేసావు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒక మాట్లాడితే చెప్పండి, వంట చేయడానికి అనేక రకరకాల పాత్రలు ఉన్నాయి, లేవా? అనేక పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాత్రలో టీ పెట్టాలి. నువ్వు పెద్ద దబరగిని తీసుకుంటావా? అన్ని పాత్రల్లో ఇంచుమించు మన ఇంట్లో ఒక 5-6 ఉండేసరికి ఈ 6 ఎంత టీ కావాలి? 1 లీటర్ పాలు అనుకుందాం. లీటర్ పాలకి పెద్ద దబరగిని పెడతావా? దేవునికి స్తోత్రం. అంటే బాగా ఆలకించండి. ఇన్ని వంటకాలు, క్షమించాలి, ఇన్ని పాత్రలు కలిగి ఉన్నాయి కదా. ఇన్ని పాత్రలో నీకు ఏ పాత్ర కావాలో తెలుసు కదా, దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసు కదా. అంటే మిగతా పాత్రలు ఉన్నాయి, ఈ పాత్రలను కూడా పనికిరానివా? కాదు, పనికొచ్చేవే. కానీ ఏ సమయానికి వాడాలో ఆ సమయాన్ని. మరి అలాగైతే ఇంతవరకు ఆ గాడిదని వాడుకున్నావు, ఇంతవరకు ఆ గాడిద చేత పని చేయించుకున్నావు, ఇంతవరకు ఆ గాడిద చేత నానా చాకరీ చేయించుకున్నావు. ఇప్పుడు దాంతో పని అయిపోయింది, పక్కన పెట్టేస్తావు. కానీ ఇప్పుడు మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు ఏ పని అయితే చేసిన గాడిద ఇంకా ఏ పని చేయకుండా ఇంక దాని సర్వీస్ అయిపోయిందని అక్కడే కట్టి పడేసినటువంటి ఆ గాడిదను ఎవరు కోరుకున్నారని అడిగితే యేసు ప్రభు కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇదివరకు మనకి బొగ్గుబళ్ళు వెళ్ళాయి, గుర్తుందో లేదో? బొగ్గుబళ్ళు అమ్మ తెలుసా? బొగ్గుబళ్ళు ఇప్పుడు ఎక్కడ బొగ్గుబళ్ళు కనపడుతున్నాయా? ఇప్పుడు ఏమైంది? వెరీ గుడ్. ఏమొచ్చేసింది? ఇప్పుడు అంతకుముందేమో బొగ్గుబళ్ళు వాడారు, చాలా జాగ్రత్తగా దాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అన్ని కరెంట్ బళ్ళు వచ్చేసరికి బొగ్గుబళ్ళు అన్నీ కూడా అలా కనబడుతున్నాయి మనకి. మాకు మ్యూజియంలో పెడతారు చూసారా? అంటే వాడుకున్నంతసేపు వాడుకున్నారు, అంతా అయిపోయిన తర్వాత దాని సర్వీస్ ఏంటి? ఇప్పుడు తుప్పు పట్టేసి నాశనం అయిపోవాలి తప్ప దానివల్ల ఏ ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం. అలాగే ఈ గాడిద పిల్లను కూడా అలాగే కట్టిపడేశారు. ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. గాడిదనైతే కట్టేశారు, మరి గాడిద పిల్ల ఉందిగా, మరి దాన్ని ఎందుకు కట్టేశారు? అది ఇంకా వయసుకి రాలా, అది ఇంక ఏది మోయలేరు, ఏ భారము పట్ల. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ ఈ గాడిదను యేసు ప్రభు ఎప్పుడైతే కోరుకున్నాడో, యేసు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు, ఆ విప్పబడినటువంటి గాడిదలు యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తున్నప్పుడు ఎవరైనా ఏమైనా అడిగితే మీరు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? దిస్ ఈజ్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. ఇవి ప్రభుకు మాత్రమే కావాలి. హల్లెలూయా. ఎవరికి కావాలి? మన ఇంట్లో ఏదైనా చెత్త ఉందనుకోండి, చాలామంది ఇంటింటికి వస్తూ ఉంటారు. పనికిరాని ఏదైనా కొన్ని ఏమైనా వస్తువులు అంటే, పాత్రలు అంటే వాళ్ళందరూ ఏం చేస్తారు? అమ్మ మిగిలిపోయిన ఏమైనా ఉంటే కనుక, ఇరిగిపోయిన ఏమైనా ఉంటే కనుక ఇచ్చండి అమ్మ అంటే, అది నీకు ఉపయోగం లేదు, వాడికి ఉపయోగం. ఎవరికే? ఇంటింటికి వచ్చి తీసుకెళ్తాడు కదా, వాడు ఉపయోగం. వాడు అవన్నీ కరెక్ట్ చేసుకొని ఒక ఫ్యాక్టరీకి వెళ్తాడు. ఆ ఫ్యాక్టరీలో మొత్తం అన్నీ వేసేసి, చదును చేసేసి, ముక్కలు చేసేసి, మరలా దాన్ని ఏం చేస్తారంటే రీన్యూ, మరలా కొత్తది చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, పనికి రానటువంటి గాడిదను అలా పడేసే బదులు యేసు ప్రభుకి దగ్గరికి తీసుకొస్తే యేసు ప్రభు మరలా దాన్ని ఏం చేస్తాడు తెలుసా? రీన్యూ, కొత్త దానిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మన బ్రతుకు ఇంతవరకు ఈ లోకం అనేక రీతిలో ఉపయోగించుకుందేమో. మనకిష్టం వచ్చినటువంటి దారిలో వెళదాం అనుకుంటే, మనకిష్టం వచ్చినటువంటి రీతిలో బ్రతుకుదాం అనుకుంటే, ఈ లోకం అంతా కూడా నువ్వు జాబ్ చేయొచ్చు కదా,
నువ్వు అది చేయొచ్చు కదా, నువ్వు ఇది చేయొచ్చు కదా, ఎప్పుడు చూసిన బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతావేంటి, ఎప్పుడు చూసిన ప్రార్థన అంటావేంటి, ఎప్పుడు చూసిన గుడి అంటావేంటి, ఎప్పుడు చూసిన సన్నిధి అంటావేంటి, ఇదిగో జాబ్ చేసుకో అని చెప్పి ఈ లోకం మనకు ఒక మెడలో ఒక దాని ఏమంటారు దండేసి, మెడలో ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది వేసి, ఇదిగో నువ్వు ఇక్కడ దానికి చెందినటువంటి దానివి, నువ్వు ఇది మాత్రమే చేయాలి, రే ఈ జాబు మాత్రమే చేయాలి అన్నట్టుగా ఈ లోకమంతా మనకి ఏదేదో అప్పగించింది. దేవునికి స్తోత్రం. పని అంతా అయిపోయిన తర్వాత బయటికి గెంటేస్తారు చూసారా, అలా గెంటేసినప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ వల్ల అనేక మందికి ఉపయోగం జరిగిందేమో కానీ ఇప్పుడు అందరూ నేను వెలివేసారేమో కానీ నేను నిన్నే కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా లేయా. నువ్వు యేసు ప్రభు కావాలండి. ఎవరు కావాలి? యేసు ప్రభు కావాలి. యేసు ప్రభు దగ్గరికి వస్తే పాడైపోయిన నీ జీవితం మరలా నా దేవుడు నూతన జీవితాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు మరణానికి చేరువలు ఉంటే మరలా నీకు రీన్యూ ఒక గొప్ప జీవాన్ని నా ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని యేసు ప్రభు శిలువలో మరణిస్తూ మనకు మరలా జీవాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు శిలువలో రక్తాన్ని చిందిస్తూ మనకి ప్రాణాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు శిలువలో మనకి ప్రాణత్యాగం చేస్తూ మనందరినీ జీవింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మా చెప్పండి హల్లెలూయా. అందుకు యేసు ప్రభుకు నువ్వు కావాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఇంకో మాట చెప్పిన ముగిస్తాను చూడండి. ఇందులోనే రాయబడినటువంటి మాట 3వ వచన భాగం. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవాలి. వెంటనే అతడు వాటిని తోలుపెట్టి చెప్పి వారిని పంపాను. దేవునికి స్తోత్రం. ఓకే, ఎవరైనా ఏమని అడిగితే మీరేం చెప్పాలి? ప్రభు కావాలి. ఆమె ఎప్పుడైతే ప్రభు కావాలని చెబితే వాళ్ళు ఏ మాట మాట్లాడకుండా వాటిని తోలుపెట్టును. వాడిని ఏం చేస్తారు? దాని అర్థం ఏంటి? తోలుపెట్టమని అర్థం ఏంటి? రే నువ్వు ఇంతవరకు ఇంట్లో ఉన్నావేమో కానీ ఏ పని పాట లేకుండా నీ వల్ల మాకు ఒక్క ఉపయోగం కూడా జరగకుండా అలా ఇంట్లో పడేదానికంటే వెళ్ళు యేసు ప్రభు పిలుతాడు వెళ్ళు అని చెప్పి వాటిని గెంటి వేస్తారు, పంపి వేస్తారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగినప్పుడు, యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నప్పుడు, యేసు ప్రభు నీకు ఇచ్చేటువంటి జీవం నువ్వు పొందుకోవడానికి సిద్ధపడినప్పుడు ఈ లోకమంతా కూడా నిన్ను ఏం చేస్తుందండి? వెలివేస్తుంది. నువ్వు ప్రభువు చెంతకి మాత్రమే రావాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక మాట చెప్తాను చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచన భాగం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను సాత్వికుడను, దేని మనసు గలవాడు. చాలు చాలు. నేను ఎవరిని గడియప్ప? నేను ఎవరిని? సాత్వికుడను. నేను ఎవరిని? దేని మనసుగా. ఎవరు చెప్తున్న ఈ మాట? నా యేసు ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోక నీ మీద కోపడుతుంది, ఈ లోక నిన్ను ద్వేషిస్తుంది, ఈ లోక నిన్ను వాడుకుంటుంది, ఈ లోక నిన్ను అనేకమైనటువంటి భారాలు పెడుతుంది, ఈ లోక నిన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. కానీ ఈ రాజు ఎలాంటి వాడు తెలుసా? చదువు ఒక ప్రవచనం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచన భాగం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచన భాగం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ మాట నీ రాజు నీతిపరుడును. అమ్మా, నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై, బాగా దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలు. దేవునికి స్తోత్రం. నీ యొద్దకు వస్తున్నాడు. ఎవరైనా యేసు ఎలాగా? గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తే ఎవరంటే నీ రాజు. దేవునికి స్తోత్రం. బాగా వినండి. ఇదివరకు రాజులు అంటే ఎలా ఉంటారు? గుర్రాలు, రథాలు, సైన్యము, వెనకాల పెద్ద అనేకమైనటువంటి బలాగాలు కలిగి ఏదైనా శత్రు సైన్యాన్ని ఓడించాలంటే ఎంతగానో ఒక రాజు గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ఆ రథసారిది ఆ బండిని తోలుతూ అనేక రీతిలుగా ఒక హోదా కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. మరి ఈ రాజు ఎవరు? ఈ రాజుకి గర్వం లేదు, ఈ రాజుకి అహంకారం లేదు, ఈ రాజుకి కోపం లేదు, ఈ రాజుకి ఎవరిని ద్వేషించేటువంటి అటువంటి ఆలోచన లేవు.
ఈ రాజుకు ఉండేటువంటి ఒక మంచి ఆలోచన ఏంటంటే, ఒక మంచి మనస్తత్వం ఏంటంటే, ఒక మంచి లక్షణం ఏంటంటే, నీతిపరుడు, దేని మనసు గలవాడు, రక్షణ గలవాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు. ఈ రాజు నీ దగ్గరికి వస్తే అర్థం ఏంటి? ఈ లోకం నిన్ను గెంటేసిందేమో, కానీ యేసు రాజు నీ దగ్గరికి వచ్చాడు, నీ కట్లు తెంపాడు, నిన్ను హత్తుకున్నాడు, నీ గాయాలు తుడిచాడు, నీకు ఎంతగానో ఉపకారం చేశాడు, నిన్ను లేవనెత్తాడు, తన ప్రాణమును నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. తన ప్రాణమునే నీ కొరకు ఇచ్చాడంటే మన దగ్గరికి వచ్చిన రాజు ఎంత మంచివాడండి. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తున్నాను. 40 దినాల ఉపవాస ప్రార్థనలు అంటే, శ్రమకాల దినాలంటే, ఎవరైతే ఈ లోకంలో యేసు ప్రభు దగ్గరికి రాకుండా చనిపోతూ ఉన్నారో, నరకానికి వెళ్ళిపోతున్నారో, అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారో, సత్యమును ఎరుగక ఆ జీవమును పొందుకోలేక ఎవరైతే దాటి వెళ్ళిపోతున్నారో వారందరినీ ప్రభువు చెంతకి తీసుకురావడానికి మనం చేయగలిగినటువంటి ఒకే ఒకటి ప్రార్థన. ఆమేన్. ఆ ప్రార్థన నువ్వు ఉపవాసం ఉండి చేయొచ్చు. ఆ ప్రార్థన ప్రభు సన్నిధానంలో చేరి చేయొచ్చు. ఆ ప్రార్థన సహవాసములు కలిసి చేయొచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో శ్రమకాలం ఎవరికైతే యేసు ప్రభు కాదు, మనకి శ్రమకాలం. దేవునికి స్తోత్రం. ఈ శ్రమకాలంలో మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు మీద ఆనుకోవాలి. ఆచారం కొద్దీ 40 దినాల ఉపవాస లేదంటే ప్రార్థనలు పెట్టడం కాదు, కానీ 40 దినాలు ఉపవాసం ఉండడం కాదు, కానీ ఈ 40 దినాలు ఉపవాసం ఉన్న నేను క్రీస్తులో నేను బహుగా ఎదగాలి అనేటువంటి ఆలోచన పూర్వకంగా ముందుకు సాగాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను ముగిస్తున్న ప్రియ దేవుని బిడ్డలు, ఇప్పుడు చెప్పండి, ఆ బెత్పగే అనేటువంటి గ్రామంలోనికి వచ్చినటువంటి నా యేసు ప్రభు అక్కడ ఆగిపోయాడు. 2 సేవకులను చూచాడు, వారిని గ్రామంలోనికి పంపించాడు. కట్టబడిన గాడిద పిల్ల కనబడుతుంది, వాటిని విప్పండి అన్నారు. వారిని తోలుకొని రమ్మన్నాడు. ఎవరైనా ఏమైనా అడిగితే అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పిన తర్వాత వాళ్ళు వెంటనే వాటిని ఏం చేస్తారు? తోలి పెడతారు, వాడిని గెంటి వేస్తారు, వాడిని నీ దగ్గరికి పంపిస్తారు అని యేసు ప్రభు 2 శిష్యులతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను అంటాను, 1 శ్రమకాలంలో నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి. 2 విధేయత కలిగి బ్రతకాలి. 3 జీవితాంతం ప్రభువు కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన, కష్టం వచ్చినప్పుడు దేవుడు, కష్టం వచ్చినప్పుడు ఉపవాసాలు కాదు. ఆమేన్. ఏ క్షణాన్ని ఏది జరిగినా ప్రభువు మీద ఆనుకోవాలి. కాబట్టి అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. 1 దేవుని మీద ఆధారపడదాం, 2 దేవునికి విధేయత కలిగి ఉందాం, 3 ఆయన రాకడ పర్యంతము వరకు నిలకడగా ప్రభులో ఎదుగుదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలాభివృద్ధి చేయునుగాక. ఆమె అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు మనం ఇచ్చుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన మా ప్రియులు యేసుమన్ ఆంటీ గారి ఇంటి దగ్గర జరిగినటువంటి ఈ ప్రార్థన కూడికను బట్టి నీకు స్తోత్ర. పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానములో నీ కృపను మాకు తోడుగా ఉంచారు. నాయన కట్టబడినటువంటి గాడిదని మీరు కోరుకున్నారు అయ్యా. అవి ప్రభువునకు కావలసి ఉన్నవని కొన్ని విషయాలు మా అందరితో మాట్లాడారు. పనికిరాని వారిగా ఉంటున్నటువంటి మమ్ములను పనికొచ్చేటువంటి పాత్రలుగా మీరు మలిచారు. నాయన ఈ లోకంలో వెలివేయబడినటువంటి వారే నీకు కావాలి, ఈ లోకంలో దేశింపబడినటువంటి వారే నీకు కావాలి. అటువంటి వారికి మరలా రీన్యూ, ఒక కొత్త జీవమును, క్రొత్త జీవితమును ఇవ్వగలిగినటువంటి సమర్థుడవు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంకెవరైతే మారు మనసు పొందక, రక్షణ పొందక, బాప్తిసం పొందక, ఆత్మను పొందక ఉండిపోయారో వారందరినీ సంరక్షించండి. త్వరగా బాప్తిసం పొందుకున్న కృపను అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా పెద్ద కుమార్తె అల్లుడు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని సంరక్షించండి, బాప్తిసంలోనికి నడిపించండి. కుమారుని నాయన మార్చండి, బాప్తిసంలోనికి నడిపించండి. వివాహం కొరకు సిద్ధపడినటువంటి నాయన కుమారుడిగా ఉంటుంటుండగా నాయన ఒక మంచి నాయన సంబంధము రావడానికి సహాయం చేయండి. ఒక మంచి కోడలు కోడలు అవడానికి సహాయం చేయండి. మీరు మాత్రమే మహిమ పొందుకోండి. అంకుల్ గారి కొరకు నాయన, చిన్న కుమార్ తల్లుడి గారి కొరకు, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేసిన వారందరినీ దీవించమని నాయన యొక్క ప్రార్థన పాలు పొంగులు పొందిన వారందరినీ దీవించండి. ఈ కూడికి మీద వారు ఎంతైతే ఖర్చు పెట్టారో అంతకు 100 దీవులు వారిపై ఎక్కువమనిచ్చి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. చెప్పండి బిగ్గరగా ఆమేన్. దీవెన మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు,
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వరకు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సమాధానం ఇంతవరకు ఆయన మాటలను మనందరికీ సకల పరిశుద్ధులకు బలహీనగున్నవారందరినీ ప్రభు బలపరచమని స్వస్థపరిచి లేవనెత్తి ప్రాముఖ్యంగా ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి యేసుమన్ ఆంటీ గారి వారి కుటుంబానికి దేవుడు సదాకాలం తోడేయండి. తమ బిడ్డల విషయంలో, కుమారుడి విషయంలో, వారొక్క రక్షణ విషయంలో ప్రభు తన కార్యమును జరిగించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ వందనాలు.